హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం తెలంగాణ టెట్‌కి సంబంధించి సైకాలజీలో పెరుగుదల, వికాసం అనే అంశానికి సంబంధించి బిట్స్ అయితే చకాచకా చూసేద్దాం. రండి. ఒక వ్యక్తిలో గుణాత్మక మార్పులను సూచించేది ఏది? పెరుగుదల, వికాసం, పరిపక్వత, వయస్సు. ఆన్సరు వికాసం. పెరుగుదల అనేది ఒక వ్యక్తిలో జరిగే ఏ మార్పును సూచిస్తుంది? గుణాత్మక మార్పు, మానసిక మార్పు, పరిమాణాత్మక మార్పు, సాంఘిక మార్పు. పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పును సూచిస్తుంది. వికాసం అనేది జన్యువుల ప్రభావం మరియు వాతావరణ ప్రభావాల ఉమ్మడి లబ్ధం అని తెలిపే సూత్రం ఏది? వికాస నియమ సూత్రం, పరస్పర చర్యల సూత్రం, ఏకీకృత మొత్తాల సూత్రం, నిరంతర ప్రక్రియ సూత్రం. ఆన్సరు పరస్పర చర్యల సూత్రం. శిశువు మొదట చేతితో వస్తువును పట్టుకొని ఆ తర్వాత వేళ్లతో పట్టుకోవడం అనేది వికాస సూత్రాన్ని ఏ వికాస సూత్రాన్ని సూచిస్తుంది? వికాసం ఒక నిర్దిష్ట దిశగా సాగుతుంది. వికాసం సాధారణ నిర్దిష్టానికి సాగుతుంది. వికాసం నిరంతర ప్రక్రియ. వికాసంలో పరస్పర సంబంధం ఉంటుంది. ఆన్సర్ వికాసం సాధారణ నుండి నిర్దిష్టానికి సాగుతుంది. శిశువు తల నుండి ప్రారంభమై అడుగుల వైపు సాగే వికాస దిశను ఏమంటారు? సమీప దూరస్థ దిశ, క్రమానుగత దిశ, శిరోపాదాభిముఖ దిశ, ఏకీకృత దిశ. ఆన్సర్ శిరోపాదాభిముఖ దిశ. కేంద్ర భాగం గుండె వెన్నెముక నుండి ప్రారంభమై ఎలుకల భాగాల కంటే చేతులు వేళ్ళు వరకు సాగే వికాసాన్ని ఏమంటారు? శిరోపాదాభిముఖ దిశ, సమీప దూరస్థ దిశ, నిరంతర దిశ, సాధారణ దిశ. ఏమంటారండి? ఆన్సరు సమీప దూరస్థ దిశ. వికాసము ఈక్వల్ అనువంశికత ఇంటూ వాతావరణం అని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? వికాసము ఈక్వల్ అనువంశికత ఇంటూ వాతావరణం అని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? వాట్సన్, గెస్సెల్, వుడ్వర్త్, స్కిన్నర్. ఆన్సర్ వుడ్వర్త్. కింద పేర్కొన్న వాటిలో ఏది సహజమైన అంతర్గత ప్రక్రియ? అభ్యసనం, పరిపక్వత, శిక్షణ, వికాసం. ఆన్సర్ పరిపక్వత. ఒకే వయసు ఉన్న ఇద్దరు పిల్లల శారీరక, మానసిక వికాసాల్లో తేడాలు ఉండటాన్ని వివరించే సూత్రం ఏది? వికాస వేగంలో వైవిధ్యం, వైయక్తిక భేదాల సూత్రం, పరస్పర సంబంధ సూత్రం, ఏకీకృత సూత్రం. ఆన్సర్ వైయక్తిక భేదాల సూత్రం. బాల్య దశలో ఆటల ద్వారా లభించే వికాసం ఏది? కేవలం శారీరక వికాసం, కేవలం సాంఘిక వికాసం, శారీరక, మానసిక, సాంఘిక ఉద్వేగ వికాసాలు, కేవలం ఉద్వేగ వికాసం. ఆన్సర్ శారీరక, మానసిక, సాంఘిక ఉద్వేగ వికాసాలు. పియాజే ప్రకారం అహంకేంద్రకవాదం ఏ దశలో కనిపిస్తుంది? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. వస్తు స్థిరత్వ భావన శిశువులో ఏ దశ చివరి నాటికి ఏర్పడుతుంది? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సరు ఇంద్రియ చాలక దశ. జీవవాదం అనగా ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఉన్నట్లు భావించడం ఏ దశ లక్షణం? మూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. పిల్లవాడు తార్కికంగా ఆలోచించడం, వర్గీకరణ చేయడం ఏ దశలో ప్రారంభిస్తాడు? పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ. ఆన్సర్ మూర్త ప్రచాలక దశ. పరికల్పనలు చేయడం, అమూర్త విషయాల గురించి ఆలోచించడం ఏ దశ ప్రత్యేకత? మూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అమూర్త నీత ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ. ఆన్సరు అమూర్త ప్రచాలక దశ. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు, మంచి బాలిక నీతి ఏ స్థాయిలో ఉంటుంది? పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, నైతిక రహిత స్థాయి. ఆన్సరు సాంప్రదాయ స్థాయి. మంచి బాలుడు, మంచి బాలిక నీతి సాంప్రదాయ స్థాయిలో ఉంటుంది. శిక్ష తప్పించుకోవడానికి, బహుమతులు పొందడానికి నియమాలు పాటించడం ఏ స్థాయి నైతికత? సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, వివేక స్థాయి. ఆన్సరు పూర్వ సాంప్రదాయ స్థాయి. సమాజం మెప్పు కోసం కాకుండా సొంత అంతరాత్మ ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఏ స్థాయి? పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ప్రాథమిక స్థాయి. ఆన్సర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. వైట్గాస్కీ ప్రకారం అభ్యసనంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేది ఏది? పరిపక్వత, సాంఘిక సంస్కృతి మరియు పరస్పర చర్యలు, బహుమతులు, అనువంశికత. ఆన్సర్ సాంఘిక సంస్కృతి మరియు పరస్పర చర్యలు. సమీప వికాస మండలం భావనను ప్రతిపాదించింది ఎవరు? జాన్ పియాజే, వైట్గాస్కీ, కోల్బర్గ్, ఎరిక్సన్. ఆన్సర్ వైట్గాస్కీ. ఒక పిల్లవాడు నేర్చుకునేటప్పుడు పెద్దలు అందించే తాత్కాలిక సహాయాన్ని ఏమంటారు? స్కాఫోల్డ్, అనుకరణ, అంతర్గతీకరణ, సమతుల్యత. ఆన్సరు స్కాఫోల్డ్ అంటారు. స్కాఫోల్డింగ్. ఎరిక్సన్ ప్రకారం ఉపాంత్య దశ అయిన కౌమార దశలో ఎదురయ్యే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? శ్రమించడం వర్సెస్ తన్యతాభావం, పాత్ర గుర్తింపు వర్సెస్ గందరగోళం, నమ్మకం వర్సెస్ అవిశ్వాసం, చొరవ వర్సెస్ తప్పు చేసిన భావన. ఆన్సరు పాత్ర గుర్తింపు వర్సెస్ గందరగోళం. కౌమార దశ ఒక ఒత్తిడి, కలత, తుఫానులతో కూడిన దశ అని అన్న శాస్త్రవేత్త ఎవరు? జేబీ వాట్సన్, స్టాన్లీ హాల్, ఎలిజబెత్ హార్లాక్, థార్న్డైక్. ఆన్సరు స్టాన్లీ హాల్. గ్యాంగ్ దశ అని ఏ దశను పిలుస్తారు? శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఆన్సర్ ఉత్తర బాల్య దశ. భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? స్కిన్నరు, చామ్స్కీ, జీన్ పియాజే, ఆల్బర్ట్ బండూరా. ఆన్సరు నోమ్ చామ్స్కీ. చామ్స్కీ ప్రకారం ప్రతి మానవ శిశువులో పుట్టుకతోనే ఉండే భాషా గ్రహణ పరికరాన్ని ఏమంటారు? ఎల్డిసి, ఎల్ఏడి, ఎల్ఏటి, ఎల్ఎండి. ఆన్సరు ఎల్ఏడి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్.
పూర్వ బాల్య దశ యొక్క వయోపరిమితి ఎంత? 0 నుంచి 2 సంవత్సరాలు, 2 నుంచి 6 సంవత్సరాలు, 6 నుంచి 12 సంవత్సరాలు, 12 నుంచి 18 సంవత్సరాలు. ఆన్సర్ 2 నుంచి 6 సంవత్సరాలు. వికాసానికి సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది? సరి అయినది. వికాసం వయసుతో పాటు ఆగిపోతుంది. వికాసం ఒక క్రమ పద్ధతిని అనుసరించదు. వికాసం అనేది జీవితాంతం సాగే ప్రక్రియ. వికాసాన్ని ఖచ్చితంగా కొలవచ్చు. ఆన్సర్ వికాసం అనేది జీవితాంతం సాగే నిరంతర ప్రక్రియ అనేది సరైంది. శిశువు పుట్టినప్పటి నుండి అక్షరాలు, పదాలు పలకడం నేర్చుకునే క్రమం ఏ వికాసానికి చెందుతుంది? ఉద్యోగ వికాసం, సాంఘిక వికాసం, భాషా వికాసం, నైతిక వికాసం. ఆన్సరు భాషా వికాసం. పిల్లలలో స్వీయ నియంత్రణ, అంతర్గత సంభాషణ ప్రాధాన్యతను నొక్కి చెప్పినది ఎవరు? పియాజే, వైట్గాస్కీ, స్కిన్నరు, బండూరా. ఆన్సర్ వైట్గాస్కీ. 6వ తరగతి చదువుతున్న అఖిల్ ఎత్తు ఈ సంవత్సరం 4 సెంటీమీటర్లు పెరిగాడు. ఇది దేన్ని సూచిస్తుంది? వికాసము, పరిపక్వత, పెరుగుదల, అభ్యసనం. ఆన్సర్ పెరుగుదల. 9 నెలల వయసున్న సాత్విక్ ఎవరి సహాయం లేకుండా స్వయంగా కూర్చోగలుగుతున్నాడు. దీనికి ప్రధాన కారణం శిక్షణ, అభ్యసనం, పరిపక్వత, వాతావరణం. ఆన్సర్ పరిపక్వత. ఒక ఉపాధ్యాయుడి క్లాసులో మొదట పిల్లవాడు నిలబడతాడు, తర్వాత నడుస్తాడు, ఆ పైన పరిగెత్తుతాడు అని వివరించాడు. ఇక్కడ ఏ వికాస సూత్రం వ్యక్తమవుతుంది? వికాసం ఒక ప్రమాణగత పద్ధతిలో సాగుతుంది. వికాసం పరస్పర చర్యల లబ్ధం. వికాసంలో వ్యక్తికి భేదాలుంటాయి. వికాసం సాధారణ నుండి నిర్దిష్టానికి సాగుతుంది. ఏంటది? వికాసం ఒక క్రమానుగత పద్ధతిలో సాగుతుంది. 5వ తరగతి చదువుతున్న రాము గణితంలో చాలా ప్రతిభావంతుడు. అదే సమయంలో అతను ఆటల్లో మరియు సాంఘిక సేవల్లో కూడా చురుగ్గా పాల్గొంటాడు. ఇది ఏ వికాస సూత్రం? వికాసాలకు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. వికాసం ఒకే వేగంతో సాగదు. వికాసం దిశను కలిగి ఉంటుంది. వికాసాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేము. ఆన్సర్ వికాసాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒకే రోజు పుట్టిన కవల పిల్లల్లో రవి 8 నెలలకే నడవటం ప్రారంభించగా శశి 11 నెలలకు నడిచాడు. ఇది ఏ వికాస సూత్రాన్ని రుజువు చేస్తుంది? వికాసం నిరంతర ప్రక్రియ. వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. వికాసం సమీప దూరస్థ దిశగా సాగుతుంది. వికాసం ఏకీకృత మొత్తాల సూత్రం. ఆన్సర్ వికాసంలో వ్యక్తిగత భేదాలు ఉంటాయి. ఒక విద్యార్థి మొదట బోర్డుపై ఉన్న అక్షరాలను చూసి చేత్తో మొత్తం తొడవటానికి ప్రయత్నించి తర్వాత కేవలం ఒక వేలితో నిర్దిష్ట ఆకారాన్ని తుడిచాడు. ఇక్కడ జరిగిన వికాసం ఏమిటి? శిరోపాదాముఖ వికాసం, సమీప దూరస్థ వికాసం, సాధారణ నిర్దిష్ట రూపానికి సాగడం, నిరంతర వికాసం. ఆన్సర్ సాధారణ నుండి నిర్దిష్ట రూపానికి సాగడం. లలిత అనే ఉపాధ్యాయురాలు తన క్లాసులో ఒక విద్యార్థి యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి అతను భవిష్యత్తులో ఏ రకమైన వృత్తిని ఎంచుకోగలడో ముందే ఊహించి చెప్పింది. ఆమె ఏ వికాస సూత్రాన్ని ఉపయోగించింది? వికాసాన్ని అంచనా వేయవచ్చు. వికాసం సాధారణ నిర్దిష్టానికి సాగుతుంది. వికాస వేగంలో వైవిధ్యం ఉంటుంది. వికాసాలు పరస్పరం సంప్రదింపులు. ఆన్సర్ వికాసాన్ని అంచనా వేయవచ్చు. క్రికెట్ కోచ్ మొదట శిష్యులకు భుజాలు, చేతులు తిప్పడం నేర్పి ఆ తర్వాతే మణికట్టును ఉపయోగించి బంతిని స్పిన్ చేయడం నేర్పాడు. ఇది ఏ వికాస దిశను సూచిస్తుంది? శిరోపాదాభిముఖ దిశ, సమీప దూరస్థ దిశ, ఒకే రూప దిశ, అప్సవ్య దిశ. ఆన్సర్ సమీప దూరస్థ దిశ, కేంద్రం నుండి పరిధికి. 4వ తరగతి చదువుతున్న సిరి అనే బాలిక ఒక నల్లని కుక్కను చూసి భయపడింది. ఆ తర్వాత నల్లని పిల్లిని, నల్లని ఆవును చూసినా భయపడటం ప్రారంభించింది. ఇది పియాజే ప్రకారం దేనికి ఉదాహరణ? సానుకూలత, సాత్కరణం, సమతుల్యత, వస్తు స్థిరత్వం. ఆన్సర్ ఆత్మసాత్కరణం. ఒక బాలుడు ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసి అది ఒక పెద్ద పక్షి అన్నాడు. కానీ వాళ్ళ అమ్మ అది పక్షి కాదు, మనుషులు తయారు చేసిన యంత్రం అని చెప్పినప్పుడు తన భావనను మార్చుకున్నాడు. దీన్ని పియాజే పరిభాషలో ఏమంటారు? ఆత్మసాత్కరణము, అనుగుణ్యం లేదా సానుకూలత, అహం కేంద్రక వాదము, సంరక్షణ భావం. ఆన్సర్ అనుగుణ్యం లేదా సానుకూలత. 3 సంవత్సరాల చింటూ తన బొమ్మ కారు కింద పడితే కారుకు దెబ్బ తగిలి ఏడుస్తోంది అని అంటున్నాడు. చింటూ ఏ మానసిక స్థితులు కలిగి ఉన్నాడు? వస్తు స్థిరత్వ లోపం, జీవవాదం, విపర్యాత్మక భావన లోపం, కేంద్రీకరణం. ఆన్సర్ జీవవాదం. ఒక ఉపాధ్యాయుడు క్లాస్ రూమ్ లో 2 సమాన పరిమాణాలు గల మట్టి ముద్దలను తీసుకొని ఒకదాన్ని పొడవుగా మార్చాడు. 5 ఏళ్ల రాజు పొడవుగా ఉన్న మట్టి ముద్దలను ఎక్కువ మట్టి ఉంటుంది అని వాదించాడు. రాజుకు లేని భావన ఏది? వస్తు స్థిరత్వ భావన, అహం కేంద్రక భావన, సంరక్షణ భావన, పరికల్పన, ఆలోచన. ఆన్సర్ సంరక్షణ భావన. 9 సంవత్సరాల వర్షిత్ రాము కంటే శ్యామ్ పొడవు, శ్యామ్ కంటే భారీ పొడవు. అయితే అందరికంటే పొడవు ఎవరు అనే ప్రశ్నకు మనుషులు నేరుగా చూడకుండా కేవలం మాటల ద్వారా సమాధానం చెప్పలేకపోయాడు. పియాజే ప్రకారం వర్షిత్ ఏ దశలో ఉన్నాడు? పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ. ఆన్సర్ మూర్త ప్రచాలక దశ. కంటికి కనిపిస్తేనే ఆలోచించగలడు. ఒక హై స్కూల్ విద్యార్థి సమాజంలో అవినీతి నిర్మూలనకు ఏ రకమైన వ్యూహాలు అవసరం అనే క్లిష్టమైన సమస్యకు సొంతగా పరికల్పనలు చేస్తూ విశ్లేషించగలడు. ఆ విద్యార్థి పియాజే ప్రకారం ఏ దశకు చెందినవాడు? మూర్త ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, అమూర్త లేదా నీత ప్రచాలక దశ, ఇంద్రియ చాలక దశ. ఆన్సర్ అమూర్త లేదా నీత ప్రచాలక దశ. ఒక చిన్నారి ఆడుకుంటూ తనలో తాను మొదట ఈ ఎరుపు రంగు బ్లాక్ పట్టుకోవాలి, ఆ తర్వాత నేల రంగు పట్టుకోవాలి అని గట్టిగా మాట్లాడుకుంటోంది. వైట్గాస్కీ ప్రకారం ఈ సంభాషణను ఏమంటారు? అహం కేంద్రక భావం, అంతర్గత సంభాషణ లేదా వ్యక్తిగత సంభాషణ, సాంఘిక భాష, అసహజ భాష. ఆన్సర్ అంతర్గత సంభాషణ లేదా వ్యక్తిగత సంభాషణ. కిరణ్ అనే విద్యార్థి ఒక పజిల్ పూర్తి చేయలేక ఇబ్బంది పడుతుంటే పక్కనే ఉన్న ఉపాధ్యాయుడు ఒక చిన్న హింట్ ఇచ్చాడు. దాంతో కిరణ్ సులభంగా పూర్తి చేశాడు. ఉపాధ్యాయుడు ఇచ్చిన ఈ సహాయాన్ని వైట్గాస్కీ పరంగా ఏమంటారు? స్కాఫోల్డింగ్, ఆత్మసాత్కరణం,
మోడలింగ్, స్వీయ నియంత్రణ. ఆన్సర్ స్కాఫోల్డింగ్. మద్దతు. ఒక బాలిక ఒంటరిగా లెక్కలు చేయడం రాదు, కానీ తన క్లాసులో స్మార్ట్ విద్యార్థి సాయంతో, టీచర్ సాయంతో ఆ లెక్కలు చేయగలుగుతుంది. ఈ రెండు స్థితుల మధ్య వ్యత్యాస ప్రాంతాన్ని వైట్ డాస్కి ఏమన్నాడు? స్కాఫోల్డింగ్ జోన్, సమీప వికాస మండలం, అసాంఘిక అంతరమండలం, జ్ఞానాత్మక క్షేత్రం. ఆన్సర్ సమీప వికాస మండలం, ZPD అన్నాడు. వైట్ డాస్కి సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని తరగతి గదిలో బోధన సాధించాలనుకునే ఉపాధ్యాయుడు కింది ఏ పద్ధతికి ప్రాధాన్యతను ఇవ్వాలి? లెక్చర్ మెథడు, సహకారాత్మక అభ్యసనం, బట్టి పద్ధతి, కేవలం వ్యక్తిగత అభ్యసనం. ఆన్సర్ సహకారాత్మక అభ్యసనం. 7 సంవత్సరాల గోపి నేను హోంవర్క్ చేయకపోతే మా నాన్న కొడతాడు అనే భయంతో ప్రతిరోజు హోంవర్క్ పూర్తి చేస్తున్నాడు. కోల్బర్గ్ ప్రకారం గోపి ఏ నైతిక దశలో ఉన్నాడు? విధేయత, శిక్షా విన్యాసం, సహజ సాధనాత్మక ఉద్దేశ విన్యాసం, మంచి బాలుడి నైతికత, అధికార సమాజ క్రమ నైతికత. ఆన్సర్ విధేయత, శిక్షా విన్యాసం. నువ్వు నాకు పెన్సిల్ ఇస్తే నేను నీకు రబ్బర్ ఇస్తాను అని ఇద్దరు ప్రాథమిక పాఠశాలలో మాట్లాడుకుంటున్నారు. ఇది కోల్బర్గ్ ఏ దశను సూచిస్తుంది? శిక్ష మరియు విధేయత, సహజ సాధనాత్మక ఉపయోగిత విన్యాసం, సార్వత్రిక నైతిక సూత్రాలు, సాంఘిక ఒప్పంద నైతికత. ఆన్సర్ సహజ సాధనాత్మక ఉపయోగిత విన్యాసం. క్లాస్ రూమ్ లో అందరూ తనను మంచి విద్యార్థి అని మెచ్చుకోవాలని, టీచర్ దృష్టిలో పడాలని ప్రణీత్ ఎప్పుడు క్రమశిక్షణగా ఉంటాడు. అతని నైతిక స్థాయి ఏది? పూర్వ సాంప్రదాయక స్థాయి, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, నైతిక రహిత స్థాయి. ఆన్సర్ సాంప్రదాయ స్థాయి. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అర్ధరాత్రి వేళ ఎవరూ లేకపోయినా, కెమెరాలు లేకపోయినా ఒక వ్యక్తి చట్టాన్ని గౌరవించడం నా బాధ్యత అని సిగ్నల్ పడే వరకు ఆగాడు. కోల్బర్గ్ ప్రకారం ఇతను ఏ దశకు చెందుతాడు? అధికార మరియు సామాజిక క్రమ నిర్వహణ విన్యాసం, శిక్షా విన్యాసం, వ్యక్తిగత ఫలిత దశ, సామాజిక ఒప్పంద దశ. ఆన్సర్ అధికార మరియు సామాజిక క్రమ నిర్వహణ విన్యాసం. సమాజంలో చట్టాలు మనుషులు మేలు కోసమే ఉన్నాయి. ఒకవేళ ఆ చట్టం ప్రాణాలు రక్షించలేకపోతే ఆ చట్టాన్ని మార్చవచ్చు లేదా ఉల్లంఘించవచ్చు అని భావించే వ్యక్తి కోల్బర్గ్ ఏ స్థాయిలో ఉంటాడు? పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ప్రాథమిక స్థాయి. ఆన్సర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఒక ఉపాధ్యాయుడు క్లాసులో పిల్లలందరికీ ఒకే రకమైన బోధనా పద్ధతిని వాడకుండా నెమ్మదిగా నేర్చుకునే వారికి ప్రత్యేకంగా, వేగంగా నేర్చుకునే వారికి భిన్నంగా బోధించాడు. ఆయన ఏ వికాస నియమాన్ని గౌరవించాడు? వికాసం ఒక నిరంతర ప్రక్రియ. వైయక్తిక భేదాల సూత్రం. వికాసం సాధారణం నుంచి నిర్దిష్టంగా సాగుతుంది. వికాసం దిశా సూత్రం. ఆన్సర్ వైయక్తిక భేదాలను అనుసరించాడు. పియాజే ప్రకారం పరిరక్షణ భావన లోపం మరియు విపర్యాత్మక భావన లోపం పిల్లల్లో ఏ దశలో ప్రధాన లోపాలుగా కనిపిస్తాయి? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ. వైట్ డాస్కి ప్రకారం పిల్లల్లో జ్ఞానాత్మక వికాసంలో ఉపయోగపడే అత్యంత ప్రధానమైన సాంస్కృతిక సాధనం ఏది? కంప్యూటరు, భాష, బహుమతులు, పాఠ్యపుస్తకాలు. ఆన్సర్ భాష. నైతిక వికాస సిద్ధాంతాన్ని వివరించడానికి లారెన్స్ కోల్బర్గ్ ఉపయోగించిన ప్రసిద్ధ ఊహాజనిత కథ ఏది? బాబ్డో డాల్ స్టోరీ, హైంజ్ డైలమా, సుల్తానా చింపాంజీ స్టోరీ, ఎలకా పిల్లి కథ. ఆన్సర్ హైంజ్ డైలమా. హైంజ్ డైలమా అంటే ఏంటంటే, ఆ వ్యక్తి వాళ్ళ ఆవిడికి బాగోదు, మందుల కొట్లో మందు కొనడానికి డబ్బులు లేవు, దొంగతనం చేసి మందు తీసుకెళ్ళాలి లేదా వాళ్ళ ఆవిడ చచ్చిపోయింది. ఈ డైలమా అనమాట. ఒక ఉపాధ్యాయునిగా మీరు పియాజే సిద్ధాంతాన్ని మీ ప్రాథమిక పాఠశాల క్లాస్ రూమ్లో ఎలా అన్వయిస్తారు? కేవలం ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా, పిల్లలకు వస్తువులను నేరుగా తాకడం, ప్రయోగాలు చేయడానికి అవకాశం ఇవ్వడం ద్వారా, కఠినమైన శిక్షలు వేయడం ద్వారా, హోంవర్క్లో ఎక్కువగా ఇవ్వడం ద్వారా. ఆన్సర్ పిల్లలకు వస్తువులు నేరుగా తాకడము, ప్రయోగాలు చేయనీయడం ద్వారా. 14 సంవత్సరాల శృతి తన హెయిర్ స్టైల్ మరియు దుస్తుల విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. సమాజం తనను ఎలా చూస్తుందో అని అప్పుడప్పుడు ఆలోచిస్తుంది. ఎరిక్సన్ ప్రకారం ఆమె ఏ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది? శ్రమించడం వర్సెస్ న్యూనతాభావం, పాత్ర గుర్తింపు వర్సెస్ గందరగోళం, స్వయం ప్రతిపత్తి వర్సెస్ అవమానం, చొరవ వర్సెస్ తప్పు చేసిన భావం. ఆన్సర్ పాత్ర గుర్తింపు వర్సెస్ గందరగోళం. ఒక గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుండి మరణించే వరకు అతనిలో నిరంతరాయంగా మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఇది ఏ వికాస సూత్రం? వికాసం నిరంతర ప్రక్రియ, వికాసం సంకలితమైనది, వికాసం ఒకే వేగంతో సాగదు, వికాసంలో పరస్పర చర్యలు ఉంటాయి. ఆన్సర్ వికాసం ఒక నిరంతర ప్రక్రియ. ఇవి పెరుగుదల మరియు వికాసం సంబంధించి బిట్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో తెలంగాణ టెట్కి సంబంధించి వీడియోలు కూడా ఉన్నాయి, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.